ప్రభువైన యేసు నామములో వందనాలు సమర్పించుకుంటున్నాను. ఈరోజు ఒక అంశం గురించి మనము ఆలోచించేద్దాం. గతంలో బేసిక్ పాఠాలు అంటే ప్రాథమిక పాఠాలు అనేక సంగతులు మనము ఆలోచించేసాం. ఈరోజు క్రైస్తవులకు దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రతిదీ కూడా లేఖనాల యొక్క వెలుగులో లేఖనానుసారంగా మనము ఆలోచించేద్దాం. క్రైస్తవులకు ఎవరు దేవుడు? ఈ ప్రశ్న ఒకవేళ అన్ని జనులకు వేసామనుకో, క్రైస్తవుల దేవుడు ఎవరు అంటే అన్ని జనుల యొక్క సమాధానం వేరుగా ఉంటుంది. క్రైస్తవులు అనబడే వారికి ప్రశ్న వేసామనుకో, ఈ ప్రశ్న యొక్క సమాధానం కూడా వేరుగా ఉంటుంది. అంటే క్రైస్తవుల దేవుడు ఎవరు అనేది గ్రంథం చెప్పే సమాధానం వేరే, లోకంలో మనుషులు అనుకునేది వేరే. ఒకవేళ అన్యజనులు కానీ క్రైస్తవులు అనబడేవారు కానీ గ్రంథం చెప్పిన సమాధానాన్ని వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు క్రైస్తవులకు దేవుడు ఎవరో అన్యజనులు ఎరగకపోతే అది పెద్ద విషయమేం కాదు. వాస్తవానికి క్రైస్తవులుగా పిలువబడుతూ మేము క్రైస్తవులము అనుకుంటూ మేము క్రీస్తు యేసుని వెంబడిస్తున్నాము అని అనుకుంటూ అసలు క్రైస్తవులమైన మనకి దేవుడు ఎవరో తెలియకుండా చేసే భక్తి ఎంతగా ఉంటుంది వాస్తవానికి. అన్యజనులు ఎరగకపోతే ఆశ్చర్యం లేదు వాస్తవానికి. కానీ క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు ఎరగకపోవటం అనేది ఆశ్చర్యం. అది ఒకరోజు ఏథెన్స్ వారు తెలియక భక్తి చేస్తున్నారు. వాస్తవానికి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మేము ప్రచురించడం అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, ఆరాధ్య దైవం ఎవరు, దేవుడు ఎవరు అంటే దేవుడు ఎవరో, ఆరాధ్య దైవం ఎవరో, పూజకు అర్హుడు ఎవరో ఆనాడు ఏథెన్స్ వారు ఎరగకపోవటం పెద్ద వింతేం కాదు. పేరు పెట్టుకున్న వాళ్ళు ఎరగకపోతే, క్రీస్తు యేసు యొక్క పేరు పెట్టుకొని దేవుని యొక్క పేరు పెట్టుకొని అసలు మనకు ఆరాధ్య దైవం ఎవరో దేవుడు ఎవరో తెలియకపోతే ఆశ్చర్యమే కదా సహోదరులారా. కాబట్టి క్రైస్తవులకి దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనేది మనము గ్రంథం యొక్క వెలుగులో సంగతులని పరిశీలనగా తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గ్రంథం ఘోషించే ఘోష ఏంటంటే దేవుడు ఒక్కడు, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే వన్ అండ్ ఓన్లీ, ఏకైక, ఒకే ఒక్కడు, ఏకైక దేవుడు, ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ. ఒక్కడంటే ఒక్కళ్ళలో ముగ్గురు ఉన్నారని, లేకుంటే ముగ్గురు కలిపి ఒక్కడేనని కాదు. ఒక్కళ్ళలో ముగ్గురు లేరు, లేకుంటే ముగ్గురు కలిపి ఒక్కడు కాదు. దేవుడు ఒక్కడే అనేది గ్రంథం ఘోషిస్తున్న ఘోష. ఈ ఘోష అన్యజనులకి తెలియకపోవచ్చు. ఈరోజు పేరు పెట్టుకున్న దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు ఎవరో ఎరగకపోతే ప్రతిఫలం ఏంటి? ప్రభువైన యేసు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి ఎరగకపోతే వచ్చే ఫలితాలేంటి? తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా ఆయన అగ్నిజ్వాల నుండి ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి, ప్రభువైన యేసు యొక్క సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు, అంటే సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన, అసలు దేవుణ్ణి ఎరగకపోతే కూడా ప్రతిదండన. అసలు దేవుడు ఎవరో తెలియకపోతే. కాబట్టి దేవుడు ఎవరు, క్రైస్తవులైన మనకి దేవుడు ఎవరు, మన ఆరాధ్య ఎవరు, మనం ఎవరిని పూజించాలి? అందులో మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే, అంటే ఆయన అద్వితీయుడు. దేవుడు ఒక్కడని, అద్వితీయుడని
పాత నిబంధన సందేశం అదే, క్రొత్త నిబంధన సందేశం అదే. బైబిల్లో నిబంధనలు అనే సంగతి మీకు తెలుసు. పాత నిబంధన ఏం ఘోషిస్తుంది? దేవుడు అక్కడే. క్రొత్త నిబంధన యొక్క ఘోష ఏంటి? దేవుడు అక్కడే. నిబంధన మారినంత మాత్రాన దేవుళ్ళు ఏమైనా మారతారా? మారరు. నిబంధన మారినంత మాత్రాన దేవుడు ఏమైనా మారతాడా? మారడు. కాబట్టి దేవుడు అక్కడే. కీర్తన గ్రంథంలో 86వ కీర్తనలో దావీదు మాట్లాడుతూ దేవుడు అద్వితీయుడు అని మాట్లాడటం మనం చూడవచ్చు. 86వ కీర్తన 8వ వచనం, ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేదురు, నీ నామమును గణపరచుదురు. నీవే అద్వితీయ దేవుడువు. నీవే అద్వితీయ దేవుడు. అద్వితీయుడు నువ్వు అంటే ద్వితీయము లేనివాడు. దేవతలలో నీ వంటి వాడొకడు లేడు. ఈరోజు లోకంలో దేవుళ్ళు అనబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి వాస్తవమైన దేవుళ్ళు కాదు. వాస్తవానికి దేవుళ్ళని పిలువబడుతున్నారు అంతే. నీకు సాటి అయిన వాడు, నీలాంటి వాడు మరొకడు లేడు. నువ్వు అద్వితీయుడువు. హిజ్కియా కూడా ప్రార్థన చేస్తూ యెహోవా అద్వితీయ దేవా అని మాట్లాడటం మీకు తెలిసిందే కదా. ఇది యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 20వ వచనంలో, యెహోవా లోకమందున్న నీవే నిజముగా, నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించుము. నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవావని. ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇస్తూ, వారికి చట్టం ఇస్తూ, మోషే మాటలు మీకు తెలుసు కదా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, మన దేవుడగు యెహోవా అద్వితీయ యెహోవా. మన దేవుడగు యెహోవా అద్వితీయుడు అంటే ద్వితీయం లేనివాడు, రెండో వాడు లేడు, నో సెకండ్. అంటే దేవుడు అద్వితీయుడు, దేవుడు ఒక్కడే. ఇది పాత నిబంధన తెలియజేసిన సమాచారం ఇది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా మనం చూసామనుకో, క్రొత్త నిబంధన యొక్క సందేశం కూడా ఏంటంటే దేవుడు అద్వితీయుడు, దేవుడు ఒక్కడేనని, దేవుడు అద్వితీయుడని సాక్షాత్తు ఈ విషయాన్ని ఎవరు తెలియజేశారంటే ప్రభువైన యేసు తెలియజేశారు. సంగతి మీకు తెలిసిందే. ఒక శాస్త్రి, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభువైన యేసు దగ్గరకు వచ్చి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది బోధకుడా అని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చేశారంటే ప్రభువైన యేసుని అడిగాడు. అప్పుడు ప్రభువైన యేసు ఏం చేశారంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసు. ఓ ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు వినండి, మన దేవుడుగు ప్రభువు అద్వితీయ ప్రభువు. అంటే యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలా చూపిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలా చూపిస్తున్నాడో ఈరోజు మనం ఆయన అలా చూడాలి. ఈరోజు మనం ఆయన అలా విశ్వసించాలి. అసలు వాస్తవానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చింది ఎందుకు? దేవుణ్ణి బలపరచడానికి. ఎవడనో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడి ఆయనను బలపరచాడు. అసలు ప్రభువైన యేసు వారు వచ్చింది ఎందుకు ఈ లోకానికి? దేవుడు అక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన సత్యవంతుడు అనే సంగతి తెలియజేయడానికి, మానవ జాతికి బయలుపరచడానికి ప్రభువైన యేసు వారు ఈ భూలోకానికి వచ్చేసాడు. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలా బయలుపరిచాడో, ఎలా ఆయన చూపించాడో, ఎలా విశ్వసించమని సంగతులను తెలియజేశాడో ఈరోజు మనం అలా విశ్వసించాల్సిన అవసరత ఉంటుంది. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. అంటే దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? సత్యవంతుడు ఆయన ఉన్నాడు. సత్యవంతుడైన వారిని మనం ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఒకప్పుడు మనం దేవుని ఎరగల, ఒకప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం, దేవునికి మనం శత్రువులుగా ఉన్నాం. శత్రువులుగా ఉన్న మనము, లేకుంటే దురస్తులుగా ఉన్న మనము దేవుణ్ణి ఎరగాలని
ఆయనే సత్యవంతుడని, ఆయనే ఏకైక దేవుడని, ఆయనే అద్వితీయుడని బయలుపరచడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చారు. కాబట్టి దేవుడు ఒక్కడే అనేది క్రొత్త నిబంధన సందేశం. అందులో ప్రాముఖ్యంగా ప్రభునేశ్వర విషయాన్ని మాట్లాడాడు మార్కు సువార్తలో. మీకందరూ తెలిసినట్లు యోహాను సువార్త 17:3 ప్రకారంగా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుడియే నిత్యజీవము. అద్వితీయ సత్యదేవుడివి నువ్వు, అద్వితీయుడు నువ్వు. కాబట్టి దేవుడు అద్వితీయుడని ఎవరు తెలియజేశారు? దేవుడు అద్వితీయుడని సాక్షాత్తు ప్రభునేశ్వర మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్కడేనని ప్రభునేశ్వర సంగతులను తెలియజేస్తున్నాడు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకముందున్నాడు. కాబట్టి తండ్రి ఒక్కడే, మనకు దేవుడు ఒక్కడే. తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే మనకు ఎవరు తెలియజేస్తున్నారు? యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు తెలియజేసిన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు వారు అద్వితీయుడని తెలియజేసిన దేవుడు ఎవరు? ఆలోచించండి సహోదరులారా. క్రైస్తవులకు దేవుడు ఎవరు? ఈ విషయాన్ని మనం యేసుక్రీస్తుని అడుగుదాం. ఈ విషయాన్ని ప్రభునేశ్వరుడు అడుగుదాం. ప్రభా క్రైస్తవులకి దేవుడు ఎవరు అని ప్రభునేశ్వరుని అడిగామనుకో, ప్రభునేశ్వరే మనకు సమాధానం చెప్తాడు. ప్రభునేశ్వరు మాట వింటామా నువ్వు? ప్రభునేశ్వరు మీద అభిమానం ఉందంటాం మనం. నాకు ప్రభునేశ్వరు అంటే భలే ఇష్టం అండి, నాకంటే ఆయన అంటే నాకు భలే అభిమానం అండి, నాకు ఆయన అంటే భలే ప్రేమ అండి. నిజంగా ప్రభునేశ్వరు పట్ల ప్రేమ ఉంటే, ఆయన పట్ల విశ్వాసం ఉంటే, ఆయన పట్ల మనకు గౌరవం ఉంటే, ప్రభునేశ్వరు వారు దేవుడిని అద్వితీయుడిగా పరిచయం చేశాడు. ఈరోజు మనము ఆయనను అద్వితీయుడిగా నమ్మాల్సిన అవసరత ఉంటుంది. మార్కు సువార్త 12వ అధ్యాయంలో మీకు తెలిసిన సమాచారమే కదా. ఒక అతను వచ్చేసి మాట్లాడుతుంటాడు. 28వ వచనం, మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగిను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన అంటే మనలో ఎవరున్నారు? ప్రభునేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? మన అంటే ప్రభునేశ్వరుడు ఉన్నాడు. ఈ ప్రభునేసు ఆ శాస్త్రితోటి లేకుంటే అక్కడ ఉన్న ప్రజలతోటి కలుపుకొని మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు అద్వితీయుడు. దేవుడు అద్వితీయుడని యేసుక్రీస్తు విషయాన్ని తెలియజేశారు. యోహాను సువార్త 17:3 కూడా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నను. అలాగే అపోస్తుడైన పౌలు కూడా తన పత్రికల్లో స్థానిక సంఘాలకు ఆ సందేశాన్ని తెలియజేస్తూ దేవుణ్ణి ఎలా చూపించాడు? దేవుణ్ణి ఎలా చూపించాడంటే దేవుడు ఒక్కడేని చూపించాడు. 2 దేవుడు అద్వితీయుడని కూడా తెలియజేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మీకు తెలుసు కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి అంటే దేవుడు ఎలాంటి వాడు? అద్వితీయుడు. పాత నిబంధనలో దేవుడు అద్వితీయుడు. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు అద్వితీయుడు. నిబంధన మారినంత మాత్రం దేవుడు మారడు. ఆయన మారలేదు. ఒకవేళ దేవుడు అన్యజనుని తన కుమారులుగా స్వీకరించాడు, ఇశ్రాయేలుని కూడా స్వీకరించేశాడు. జనం మారినంత మాత్రాన దేవుడే మారలేదు. దేవుడు అద్వితీయుడు. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండేవాడు. ఆయనలో ఎలాంటి చంచలత్వం అనేది కూడా లేదు. సహోదరులారా, దేవుడు ఒక్కడే అంటాడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో కూడా పౌలు మాట్లాడుతూ, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఏమంటాడు? లోకమందు విగ్రహము వట్టిదనియో, ఒక్కడే దేవుడు తప్ప లోకమందు వేరొక దేవుడు లేడనియో ఎరుగుదుము. దేవుడు ఒక్కడే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనంలో కూడా ఏమంటాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసుక్రీస్తు వారు దేవుడిని ఎలా చూపిస్తున్నాడు? అద్వితీయుడిగా, ఒకే ఒక్కడిగా చూపిస్తున్నాడు.
పౌలు దేవుడిని ఎలా చూపిస్తున్నాడు? అద్వితీయుడుగా, ఒకే ఒక్కడుగా చూపిస్తున్నాడు. అలాగే యాకోబు పత్రికలో కూడా మనకు తెలుసు కదా, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు కదా, అలాగ నమ్ముట మంచిదే, దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు కదా. ప్రభువైన యేసువారు ప్రభువైన యేసువారు అలానే తెలియజేశాడు. అపోస్తులు అలానే ప్రకటించేశారు. అపోస్తులు కూడా అలానే విశ్వసించారు. మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి వ్రాయినది. అంటే అపోస్తులు ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నారో ఈరోజు మనము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాల్సిన అవసరత ఉంటుంది. అందుకే పేతురు మాట్లాడుతూ శ్రోతలతోటి, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. అపోస్తులు ఎలా విశ్వసించారు? దేవుడు ఒక్కడేనండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించారు. ఈ రోజు మనకు కూడా ఎలాంటి విశ్వాసం ఉండాలి? అపోస్తులు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో, ప్రభు ఎలా విశ్వసించమన్నాడో ఈ రోజు మనం కూడా అలాంటి విశ్వాసమే కలిగి ఉండాలి. క్రైస్తవుల యొక్క విశ్వాసము ఏమై ఉండాలంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. క్రైస్తవుల యొక్క విశ్వాసం అది, క్రైస్తవుల యొక్క తీర్మానం అది. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన తప్ప లోకంలో వేరొక దేవుడు లేడు. ఒకే ఒక్క దేవుడు. 2, ఆ ఒక్కడే దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడే, మరి ఆ ఒక్కడే దేవుడు ఎవరు? పితరుల కాలంలో దేవుడు పరిచయం చేసుకున్న విధానం వేరే, ధర్మశాస్త్ర కాలంలో దేవుడు తను పరిచయం చేసుకున్న విధానం వేరే, క్రొత్త నిబంధన కాలంలో దేవుడు పరిచయం చేసుకునే విధానం వేరే. ఇప్పుడు కాలాలు మారినా సరే దేవుడేమీ మారలేదు సహోదరులారా. కాకపోతే ప్రజలతో వ్యవహరించిన తీరు మారుతుంటది అనమాట, అంతే. ప్రజలతో వ్యవహరించిన తీరు. పితరులకు ఎలా తను పరిచయం చేసుకున్నాడు? పితరుల కాలంలో తను ఎలా పరిచయం చేసుకున్నాడంటే, మీకు తెలిసినట్లు సర్వశక్తిమంతుడిగా పరిచయం చేసుకున్నాడు. దేవుడు తను ఎలా పరిచయం చేసుకున్నాడంటే సర్వశక్తిమంతుడిగా. మీకు తెలుసు కదా, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడు? అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. నేను ఎలాంటి వాడని? నేను సర్వశక్తి గల దేవుడను. అంటే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై తన్ను తాను పరిచయం చేసుకున్న విధానం. అబ్రహాముకి అలానే ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకుకి అలానే ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకి అలాగనే ప్రత్యక్షమయ్యాడు. అంటే పితరుల కాలంలో దేవుడు సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన సమస్తము చేయగలిగిన వాడు. అబ్రహాము నమ్మిన దేవుడు కూడా ఎలాంటి వాడంట? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడనే దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి ఉన్నాడు. అంటే అబ్రహామునమైన దేవుడు ఎలాంటి శక్తివంతుడంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తుంటాడు. మృతులను కూడా ఏం చేయగలడు? మృతులను కూడా సజీవులుగా చేయగల శక్తి ఆయనకు. అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుని విశ్వసించాడు కాబట్టే తన ఏక కుమారుణ్ణి బలర్పించడానికి కూడా అబ్రహాము ఏమాత్రం కూడా వెనక అడుగేయలేదు. అంటే ఒక విశ్వాసం ఉంది ఆయనలో ఒక నమ్మకం ఉంది. ఏంట నమ్మకం అంటే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన మృతులను కూడా సజీవులుగా. ఈరోజు వాస్తవానికి ఒకసారి మనకు అలాంటి విశ్వాసం ఉండదు. వాస్తవానికి అంటే ఎంత అల్పంగా మనం ఆలోచన చేస్తుంటామంటే, కనీసం దేవుడు నా అవసరాలు కూడా తీరడా? అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి? మృతులను కూడా సజీవులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తుంటాడు. ఈ రోజు మన అల్ప విశ్వాసం ఏంటంటే, కనీసం దేవుడు నా అవసరాలు కూడా తీరడా? అల్పమైన వాటి పట్ల కూడా ఒకసారి మనము సందేహం కనపరుస్తుంటాం. విశ్వసిస్తే అలా విశ్వసించాలి దేవుడిని. నమ్మితే దేవుడిని అలా నమ్మాలి మనము. చిన్న చిన్న నోటికి సందేహాలే మనకి, చిన్న చిన్న నోట్లకి అనుమానాలే మనకి. చేస్తాడా, చేయడా, ఇది అవుద్దా, అవదా, అయితే అయిందే, లేకుంటే లేదు. అల్పమైనవి ఇవి.
ఆరోగ్యము కుదిరిపడుద్దా లేదా, ఉద్యోగం వస్తుందా రాదా, లేకపోతే నేను ఇల్లు కట్టుకోనా, ఇవన్నీ భౌతిక సంబంధమైనవి. మనకి భౌతిక సంబంధమైన వాటి మీద మనం ఏం చేస్తుంటాం అనమాట, జరుగుద్దో జరగదో. ఉద్యోగం వస్తే వస్తుందో రాకపోతే రాదు. అయితే కాబట్టి దేవుని విశ్వసించామంటే పరిపూర్ణంగా మనం ఏం చేయాలంటే ఆయన ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, విశ్వసించాలి. వచ్చిన దేవుని చిత్తం, రాకపోయినా దేవుని చిత్తం. చిన్న చిన్న అల్పమైన వాటి గురించే మనకు సందేహాలు వచ్చేస్తుంటాయి మనకి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన ఆహారం అనేది చాలా చిన్నది. ఎన్నో ఉన్నతమైన కార్యాలు చేయగలడు దేవుడు. మన అడుగు వాటింటికంటే, ఊహించే వాటింటికంటే అత్యధికముగా శక్తి గల దేవుడు ఆయన. నీ ఊహకంత కూడా చేస్తుంటాడు ఆయన. అలాంటి సర్వశక్తిమంతుడు ఆ దేవుడు. గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి మనం అలా చూడకుండా మనం ఏం చేస్తుంటామంటే, అల్పమైన వాటి గురించి కూడా మనం ఆలోచన చేసి చింతిస్తుంటాం ఊరకాదు. ఏంటా చింతన? నాకు అంత ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి. దేని గురించి చింత? దేని గురించి? ఆరోగ్యం గురించా? ఇప్పుడు దేహం అన్నాక బలహీనతలు రావా? ఆరోగ్యం గురించి చింత, చదువు గురించి చింత, ఉద్యోగం గురించి చింత, ఇల్లు గురించి చింత. ఏంటి చింతలో? విశ్వసించామా దేవుణ్ణి మనం నిజంగా? అసలు మన మనసు పెట్టాల్సింది వేటి మీద? మన దృష్టి ఉంచాల్సింది వేటి మీద? మన కళ్ళు, మన చూపు, మన లక్ష్యము, మన గమ్యము, మన గురి దేని మీద? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకొడి. ఇంట్లో ఆ వస్తువు లేదు, ఇంట్లో ఈ వస్తువు లేదు, ఆ బంగారం లేదు, ఈ బంగారం లేదు, వాళ్ళకి అది ఉంది. లేఖనం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. ఏ విశ్వసించాం పెరిగే విశ్వాసులు మనం. విశ్వాసులను చెప్పుకోండి. అందుకే తీతులు ఏమన్నాడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ క్రియలు చూస్తే మాత్రం ఎరగలేదప్ప. మీరు ఎలా చెప్పగలవు? క్రియలు. నీ మాటలో, నీ క్రియలు చూస్తే అసలు నువ్వు దేవుని ఎరిగినోళ్ళ లేవు. నువ్వు అసలు చెప్పుకుంటున్నావు అంతే, నువ్వు చెప్పుకుంటున్నావు తప్ప బతుకులేదు మనకి. కాబట్టి అబ్రహాం ఎలా నమ్మాడు దేవుడు? ఆయన తనను పరీక్ష చేస్తున్నాడు. అబ్రహాం ఎలా అంటున్నాడంటే, సర్వశక్తిమంతుడు నేను. యాకోబు కూడా మాట్లాడుతూ యోసేపుతో చివరి దినాల్లో, సర్వశక్తి గల దేవుడు నాకు ప్రత్యక్షమై, యోసేపుతో చివరి దినాలు ఆదికాండం 48వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. సర్వశక్తి గల దేవుడు నాకు ప్రత్యక్షమై. అంటే దేవుడు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు పితరుల కాలం అంటే, నేను సర్వశక్తి గల దేవుడను. నిర్గమకాండంలో కూడా మోషేతోటి ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. దేవుడు అక్కడ మాట్లాడుతుంటూ నిర్గమకాండం 6వ అధ్యాయము 2-3 వచనాల్లో, మరియు దేవుడు మోషేతోటనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. కాబట్టి పితరుల కాలం ఎలాగా ప్రత్యక్షమైన వారికి? సర్వశక్తి గల దేవుడను పేరు మీద ప్రత్యక్షమైన తప్ప యెహోవా అను నా నామమున నేను వారికి తెలియచేయబడలేదు. ఆ పితరుల ఆ తరము గతించిపోయింది. వారి సంతానాన్ని పరమదేవుడు ఐగుప్తు నుంచి విమోచించి సీనాయి పర్వతం దగ్గర తీసుకుని వచ్చేసిన తర్వాత వారితో నిబంధన చేశాడు. అది మీకు తెలుసు. ఇశ్రాయేలుకేమో ధర్మశాస్త్ర కాలంలో దేవుడు యెహోవాగా తను తాను పరిచయం చేసుకున్నాడు. దేవుడు యెహోవా అను నామమును ధరించినటువంటి కీర్తన గ్రంథంలో, యెహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే లోకములో మహోన్నతుడు అని ఎరుగుదురుగాక. అంటే దేవుడు ఒక నామాన్ని ధరించాడు. అది ఒక నిబంధన నామం, అది ఒక జ్ఞాపకార్థ నామం. అది ఏంటి ఆ నామం అంటే యెహోవా. యెహోవా అంటే దానికి అర్థం ఏంటి? ఉన్నవాడు, అనువాడు. ఐయామ్ దట్ ఐయామ్. మోషతో మాట్లాడుతుంటాడు. మోషే నువ్వు వెళ్ళేం చేస్తావంటే, నా ప్రజలని ఐగుప్తు నుంచి తీసుకొని రా, మీ పితరుల దేవుడు నన్ను పంపించిన వాళ్ళకి చెప్పు అంటాడు. ఆయన పేరుని అడుగుతారు. ఇప్పుడు మోషే నెక్స్ట్ నెంబర్లా ఆయన పేరేమని అడుగుతారు, నన్ను నేనేం చెప్పాలి? నేను ఉన్నవాడను, అనువాడను. ఐయామ్ దట్ ఐయామ్. నేను ఉన్నవాడను. ఎప్పటి నుంచి ఉన్నాను ఆయన?
పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవో. ఈ భూమి ఈ లోకం పుట్టక మునుపు ఎన్ని యుగాలు ఉన్నాయో, ఎంతకాలం ఉందో మనకు తెలియదు. అది ఎంత కాలం నుంచి దేవుడు ఉన్నాడో మనకు తెలియదు. పర్వతాలు పుట్టక మునుపు, ఈ భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీకెలా తెలుసా మోషే? ఈ పర్వతాలు పుట్టక మునుపు, ఈ భూమిని లోకమును పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు అనే సంగతి మోషే నీకెలా తెలుసు అంటే, అదిగో అరణ్యంలో దేవుడు తన ప్రత్యక్షపరచుకున్నాడు, నేను ఉన్నవాడను. అక్కడ మాట్లాడుతూ నా నామము ఇదే, తరతరములకు నా జ్ఞాపకార్థ నామము ఇదే అని మాట్లాడుతుంటాడు. నిర్గమకాండము 3:15. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడు యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడునని యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. యెహోవా. అప్పుడు ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుని నామం గురించి అక్కడ మాట్లాడుతుంటాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం, యాకోబునకు స్వాస్యమగు వాడు వాటి వంటి వాడు కాడు. అంటే విగ్రహాల వంటి వాడు కాడు. ఆయన సమస్తము నిర్మించిన వాడు. ఆయనేమో నిర్మించిన వాడు, ఇవేమో నిర్మించబడినవి. నిర్మించినవాడు దేవుడు, నిర్మించబడినవి బొమ్మలు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగన్న గోత్రము, సైన్యములకు అధిపతికు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతికు యెహోవా అని ఆయనకు పేరు. దేవుని పేరు యెహోవా. పితరుల కాలం ఎలా పరిచయమేడంట? సర్వశక్తులను పేరున వాళ్ళకు ప్రత్యక్షమయ్యాను. ఇశ్రాయేలుకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఇదిగో యెహోవా అనే పేరున, యెహోవా అనే నామాన్ని దేవుడు ఏం చేశాడు? ధరించి ఇశ్రాయేలు ప్రజలకి తను పరిచయం చేస్తున్నాడు. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి పేరు కనపడదు సహోదరులారా. మీకు తెలిసిన సమాచారమే, కొత్త సంగతులేం కాదు ఇవి. ఇది బాంధవ్యంతో పరిచయం చేసుకున్నాడు. ఏంటి ఆ బాంధవ్యం అంటే? తండ్రి పిల్లల బాంధవ్యము, తండ్రి కుమారుల బాంధవ్యము. అప్పుడు యేసుక్రీస్తు వారు అపోస్తులు దగ్గరకు వచ్చేసి ప్రార్థన చేయటం మాకు నేర్పమంటాడు. ఇప్పుడు ప్రార్థన చేయటం మాకు నేర్పం అన్నప్పుడు ప్రభు నేసేమంటాడు, పరలోకమందున్న మా తండ్రి. అంటే యేసుక్రీస్తు వారు దేవునిని ఎలా పరిచయం చేశారంటే తండ్రిగా పరిచయం చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాల్లో కానీ, అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనంలో కానీ, భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఒకటి, దేవుడు ఒక్కడే. 2, ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు? పితరుల కాలంలోనేమో సర్వశక్తిమంతుడిగా పరిచయం చేయబడ్డాడు. ఇశ్రాయేలు కాలంలోనేమో యెహోవాగా పరిచయం చేయబడ్డాడు. క్రొత్త నిబంధన కాలంలోనేమో తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. అక్కడ సర్వశక్తిమంతుడైనా సరే, యెహోవా అయినా సరే, ఇక్కడ తండ్రి అయినా సరే ఒక్కడే. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. కాబట్టి మనకి ఎలా పరిచయం అయ్యాడైనా? తండ్రి. 3వది, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీకు తెలిసిన మాట కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికంటే ఎవరెవరికి? అందరికీ అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇది బైబిల్ చెప్తున్న సందేశం. ఇది
అందరికీ అంటే పితరులకు ఆయన దేవుడు, 2 ఇశ్రాయేలీయులకు ఆయన దేవుడు, 3 అన్యజనులకు ఆయనే దేవుడు, అందరికీ అంటే యేసుక్రీస్తు వారికి కూడా ఆయనే దేవుడు. అక్కడ అందరిలో ఎవరు వస్తారో తెలుసా సహోదరులరా? యేసుక్రీస్తు వారు కూడా ఉంటారు. అంటే ఒక విశేషమైన సమాచారం ఏంటంటే యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. క్రైస్తవులకు దేవుడు ఎవరు అని అన్యజనులను ప్రశ్నించినా, క్రైస్తవులు అనబడే వాళ్ళని ప్రశ్నించినా వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం వేరే, బైబిల్ చెప్పే సమాధానం వేరే. క్రైస్తవులకు దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తే బైబిల్ సమాధానం ఏంటంటే తండ్రి. ఆయన పేరు యెహోవా. కాబట్టి క్రైస్తవులకు దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడే మనకు దేవుడు. యెహోవాయే మనకు దేవుడు. ఆయన మనకు క్రొత్త నిబంధనలో తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. ఈ అందరికీ తండ్రి అయిన దేవుడు అంటే అందరికీ అంటే పితరులకు దేవుడేనే, ఇశ్రాయేలులకు దేవుడేనే, అన్యజనులకు కూడా దేవుడేనే. రోమపత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఈ విషయాన్ని మాట్లాడుతుంటాడు. రోమపత్రిక 3వ అధ్యాయంలో 29వ వచనం, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడే అన్నప్పుడు పలానా జాతికి ఒక దేవుడు, ఇంకొక జాతికి ఇంకో దేవుడు, ఈయన కేవలం యూదులకు మాత్రమే, కేవలం క్రైస్తవులకు మాత్రమేనా? కాదు. దేవుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అంటే మరలా చెప్తున్నాను, పితరులకు దేవుడు ఆయనే, ఇశ్రాయేలుకు దేవుడు ఆయనే, అన్యజనులకు దేవుడు ఆయనే, యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఆయనే, క్రైస్తవులకు కూడా దేవుడు ఆయనే. యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడో క్రైస్తవులు కూడా ఆయనే దేవుడు. క్రైస్తవుల దేవుడు ఎవరు? క్రైస్తవులకు దేవుడు ఎవరంటే యేసుక్రీస్తుకి ఎవరు దేవుడో ఆయనే వారికి దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం మీకు తెలుసు కదా. మృతుల నుంచి తిరిగి లేచిన తర్వాత ప్రభునేశ్వరి విషయాన్ని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుని యొద్దకు వెళ్ళి. మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత మరియతోటి ప్రభు మాట్లాడుతున్నాడు, మగ్దలేన మరియతోటి, నువ్వు నన్ను ముట్టుకోవద్దమ్మా, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడినైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నా. ఇప్పుడు నేను మృతులోంచి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నా? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఆయన మీకు తండ్రి, నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఆయన మీకు దేవుడు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. నా దేవుడు అంటే యేసుక్రీస్తు వారికి ఎవరున్నారు? యేసుక్రీస్తు వారికి ఎవరున్నారంటే దేవుడున్నాడు. జీర్ణించుకోలేకపోవచ్చు కొన్ని ఈ సంగతులు, అంటే ఎరగని వాళ్ళు జీర్ణించుకోలేకపోవచ్చు. కాబట్టి క్రైస్తవులకు దేవుడు ఎవరంటే యేసుక్రీస్తుకి ఎవరు దేవుడు ఆయనే మనకు దేవుడు. యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పుకున్నారు? సాక్షాత్తు ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రభుని యేసు వారి చెప్పుకుంటున్నారు. నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా, నేను ఆయన మీకు దేవుడే. కాబట్టి క్రైస్తవులకు దేవుడు ఎవరు? క్రైస్తవులకు దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు ఆయనే. ఆయన పేరు యెహోవా. కొత్త నిబంధనలు ఆయన ఏమని పిలుస్తారంటే తండ్రి అని పిలుస్తుంది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరలా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మరలా చదువుదాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 8వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు? ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఇప్పుడు కన్ఫ్యూజ్ ఎక్కడుంది సహోదరులరా? అంటే గ్రంథంలో కన్ఫ్యూజ్ ఏం లేదు, స్పష్టంగా తేటగా మనకు కనిపిస్తుంది. దేవుడు ఒక్కడే, మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఎఫెసీ 4:6 ప్రకారం కూడా ఏమన్నాడు అక్కడ? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికంటే మరలా చెప్తున్నాను, ఆయన పితరులకు దేవుడు, 2
ఇశ్రాయేలులకు దేవుడు. 3 అన్యజనులకు దేవుడు. 4 యేసుక్రీస్తు వారికి దేవుడు. 5 క్రైస్తవులకు కూడా దేవుడు. పాత నిబంధనలో ఎవరు దేవుడు? క్రొత్త నిబంధనలో కూడా ఆయనే దేవుడు. నిబంధన మరణంతో మాత్రం దేవుడే మారలా. ఆయన దేవుడు ఒక్కడే. ఇర్మియా గ్రంథం 10:10లో కూడా ఏమంటాడు? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు. మనకు దేవుడు తండ్రి, మనకు ప్రభువు యేసు క్రీస్తు. వ్యత్యాసం ఉంది. చెప్తాను యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు మనకేమవుతాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడిన ఎన్నోను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిన ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మనకు ఒక ప్రభు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. క్రైస్తవులకి దేవుడు ఉన్నాడు, క్రైస్తవులకి ప్రభు కూడా ఉన్నాడు. క్రైస్తవులకు దేవుడేమో తండ్రి, క్రైస్తవులకి ప్రభు ఏమో యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఎవరు అంటే మరో ఒక సబ్జెక్ట్ ఉంది, నేను చెప్తాను, జస్ట్ టచ్ చేస్తాను మీకు అంతే. యేసుక్రీస్తు ఎవరు అన్నాం అనుకో, యేసుక్రీస్తు క్రైస్తవులకి ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు క్రైస్తవులకి ప్రభు అయి ఉన్నాడు. తండ్రి ఏమో క్రైస్తవులకు దేవుడై ఉన్నాడు. పేరు పెట్టుకొని ఎరగకపోతే ఎలాగా? ఏథెన్సు వారిలాగా మనం ఉంటే? వారిలో భక్తి లేదా? మీరు అతి దేవతా భక్తి గలవారిండా కనబడుతున్నది. భక్తి లేనలే కాదు, వాళ్ళు అతి దేవతా భక్తి గలవారిండా కనబడుతుంది. నేను మీ బలిపీఠంలో సంచరించి చూచుండగా నాకు ఒకటి కనిపించింది. ఏంటంటే, తెలియబడిన దేవునికి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే ప్రచురించున్నాను. అంటే దేవుడు ఎవరో తెలియదు వారికి, ఆరాధ్య దైవం ఎవరో వారికి తెలియదు. ఈ రోజు ఏథెన్స్ వారిలాగా మనం కూడా చెప్పుకుంటే దేవుని ఎరిగామని చెప్పుకుంటున్నాం, కానీ అసలు నిజమైన దేవుడు ఎవరు, ఆరాధ్య దైవం ఎవరు, పూజ్యుడు ఎవరో మనం ఎరగకపోతే సహోదరులారా, ఇప్పుడు మనం చేసే భక్తి ఎటుపోవాలి, మన ఆరాధన ఎటుపోవాలి, మన పూజ అంతా ఎటుపోవాలి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి టోటల్ క్రైస్తవులకు దేవుడు ఎవరంటే తండ్రి. మనకి పత్రికలు ప్రారంభాల్లో కూడా మంచి స్పష్టంగా విడివిడిగా కనిపిస్తుంటాయి. పత్రిక ప్రారంభంలో కూడా మళ్ళీ కనిపిస్తుంది అంటే, ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. పౌలు ఇద్దరిని పరిచయం చేస్తుంటాడు, దేవుణ్ణి పరిచయం చేస్తుంటాడు, ప్రభువును కూడా పరిచయం చేస్తుంటాడు. ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి. కాబట్టి మనకు దేవుడు ఎవరు? తండ్రి. మనకు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తులకి కన్ఫ్యూజన్ లేదు, వాళ్ళు తేటగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరికి సందేహం, ఎవరు కన్ఫ్యూజ్ అంటే, మనకు లేఖనం అర్థం కాక మనం కన్ఫ్యూజ్ చెందుతున్నాం అంతే. ప్రభుని యేసు కానీ అపోస్తులు కానీ ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు వాళ్ళకి, ఆనాటి సమాజానికి కూడా. 2 కొరింథీ పత్రికలో కూడా ప్రారంభంలో కూడా అలానే పరిచయం చేయడం మనం చూడవచ్చు. 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభుని యేసు ఉన్నాడు. మనకు దేవుడేమో తండ్రి, మనకు ప్రభు ఏమో యేసుక్రీస్తు. ప్రతి పత్రిక ప్రారంభంలో మనకి ఇలానే కనిపిస్తుంటుంది. అంటే మీకు అర్థం కావడానికి 2వ వచనం, 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. టోటల్గా క్రైస్తవులకు దేవుడు ఎవరు? నేను ముగించేస్తున్నాను. లేఖనానుసారంగా, గ్రంథం ప్రకారంగా దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ, ఏకైక దేవుడు.
పాత నిబంధన దేవుణ్ణి అలానే చూపిస్తుంది, క్రొత్త నిబంధన కూడా దేవుణ్ణి అలానే చూపిస్తుంది. విశేషంగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు దేవుణ్ణి అద్వితీయుడిగా చూపించాడు. యేసుక్రీస్తు వారు చూపిస్తే మనకు సందేహం ఏంటి అసలుకి? యేసుక్రీస్తు మాటలు కూడా నమ్మం మనం. యేసుక్రీస్తు వారి యొక్క బోధన కూడా మనం అంగీకరించాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, మన ప్రభువు అద్వితీయ ప్రభువు అంటే యేసు ప్రభు వారు దేవుణ్ణి అద్వితీయుడిగా చూపించాడు. ఒకే ఒక్కడు. ప్రభు దగ్గర నేర్చుకున్న అపోస్తులు కూడా ఎలా చూపించారు దేవుణ్ణి? దమస్కు మార్గంలో దేవదర్శనం వలన దేవుని సంకల్పం పొందిన అపోస్తులైన పౌలు కూడా ఎలా చూపించాడు దేవుణ్ణి అంటే దేవుడు అద్వితీయుడు, దేవుడు ఒక్కడే. రెండు, ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు? ఆ ఒక్కడైన దేవుడు ఎవరో మనం చూసాం. పితరుల కాలంలోనేమో సర్వశక్తిమంతుడని పేరు మీద పరిచయం అయ్యాడు. ఇశ్రాయేలు కాలంలోనేమో యెహోవాగా పరిచయం అయ్యాడు. క్రొత్త నిబంధన కాలంలోనేమో తండ్రిగా పరిచయం అయ్యాడు. ఆ దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే తండ్రి. పాత నిబంధనలోనేమో యెహోవా అని చూపిస్తుంటాడు, క్రొత్త నిబంధనలోనేమో తండ్రి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం ప్రకారంగా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమంటాడు? మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి. కాబట్టి ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరంటే తండ్రి. మూడో పాయింట్ మనం ఆలోచన చేసామంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అంటే పితరులకి, ఇశ్రాయేలీలకి, అన్యజనులకి, యేసుక్రీస్తు వారికి, నేటి క్రైస్తవులకి, అందరికీ కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మన దేవుడు అంటే క్రైస్తవుల దేవుడు ఎవరంటే తండ్రి. క్రైస్తవుల యొక్క ఆరాధ్య దైవం, క్రైస్తవుల యొక్క పూజార్హుడు, మనం పూజించాల్సింది, మనం ఆరాధించాల్సింది, మనం భక్తి చేయాల్సింది మనకు దేవుడు, మన ఇంటిల్లపాదికి దేవుడు తండ్రి. ఈ దేవుడు యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు. ఎవరు చెప్పుకున్నారు ఈ విషయాన్ని? ప్రభువే చెప్పాడు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అనే దగ్గరికి ఎక్కిపోతాను. అంటే అదొక సబ్జెక్టు. నేను అందులో ఇంకొంచెం మరలా కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. జస్ట్ టచ్ చేశాను. కాబట్టి లేఖనాల యొక్క వెలుగులో మనము పరిశీలన చేద్దాం. అలాగని నేను యేసుక్రీస్తు వారిని ఏమి తక్కువ చేయట్లేదు. మరలా నా మాటలు అపార్థం చేసుకోవద్దు. యేసుక్రీస్తు వారిని నేను తక్కువ చేయట్లేదు. యేసుక్రీస్తు వారు మనకి ప్రభువుగా ఉన్నాడు, మనకైనా రాజుగా ఉన్నాడు, తండ్రి ఏమో మనకు దేవుడుగా ఉన్నాడు. గ్రంథం చెప్పినట్లు విశ్వసించి నిత్య జీవానికి మనం పాత్రుడుగా బ్రతుకుతాం. దేవుడెవరో తెలియకపోతే నిత్య జీవానికి ఎలా వెళ్తాం సహోదరులారా? దేవుని ఎరగని వారికి, ప్రభువైన యేసు సువార్తలకు లోబడిన వారికి ప్రదర్శనం చేయనప్పుడు నీ ఆరాధన ఎవరికి చెందుతుంది? నువ్వు చేసే పూజలు ఎవరికి చెందుతున్నాయి? నీ కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెందుతున్నాయి? ఆలోచించండి, సత్యాన్ని పరిశీలించండి. అవుట్లైన్ కూడా నేను దీన్ని తయారు చేస్తాను. ఈ పాఠానికి అవుట్లైన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అలాగే ఎవరికైనా సత్యం తెలియకపోతే కొంచెం ఈ సందేశాన్ని కూడా షేర్ చేయండి. సత్యం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరొక సందేశంతో మరొకసారి మీ ముందుకు వస్తాను. మీ అందరికీ శ్రద్ధగా, మీ అందరికి కూడా వందనాలు సమర్పించుకుంటాను.